ప్రియమైన స్నేహితులారా, ఈ మధ్య కాలంలో మేము ఛత్తీస్‌గఢ్ ప్రయాణమయ్యాము. గుంటూరు నుంచి బయలుదేరి రాజమండ్రి, మారేడుమిల్లి మీదుగా ఘాట్ రోడ్‌లో ప్రయాణం చేసి నైట్ బయలుదేరాము. ఉదయానికి ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి చేరుకున్నాం. ఇక్కడ మన బోర్డర్ అనమాట ఇది. చింతూరు అనేటువంటి ఊరు. ఇక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు. అక్కడ ఉదయకాలం మేము చేయాల్సిన పనులన్నీ చేసుకొని మళ్ళీ మా ప్రయాణాన్ని ముందుకి కొనసాగించాం. ఛత్తీస్గఢ్లోని ఒక ప్రాంతానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాం. ఆ ప్రాంతం చూస్తూ ఉన్నాం కదా, ఇదంతా కూడా అటవీ ప్రాంతం, మొత్తం అడవులు. ఇక్కడ చెట్లన్నీ కూడా విప్ప చెట్లు ఎక్కువగా ఉంటా ఉన్నాయి. ఇక్కడ మనం కొంతమంది కోయ భాష మాట్లాడే స్త్రీలను మనం చూస్తూ ఉన్నాం. వారంతా కూడా ఉదయాన్నే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అడవి మీదే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. వారు అడవిలోకి వెళ్ళి ఈ యొక్క విప్ప చెట్ల నుంచి వచ్చేటువంటి కాయల్ని కోసుకొచ్చి ఈ విధంగా వాటిని బద్దలు కొట్టి, ఇవి చూస్తానికి మనకి పనస గింజల్లా ఉన్నాయి. వీటిని ఏం చేస్తారంటే వాటిని బద్దలుగా విడదీసి కాయలు పాల్గొట్టి గింజలు తీసి వాటిని బద్దలు చేసి వాటిని ఏం చేస్తారంటే ఎండబెడతారు. వీటిని కొద్దిమంది వ్యాపారస్తులు వెళ్ళి కొనుక్కుంటారు. వీటి నుంచి నూనెని తీస్తారంట. ఈ నూనె దీపారాధనకు వాడతారు. అలాగే ఇవి ఆహారంగా తీసుకుంటే బాడీలో కాల్షియం పెరిగిందంట. అలాగే ఈ నూనెని కొన్ని చర్మ వ్యాధులకి సంబంధించిన వాటికి వాడతారంట. వీటిని వీళ్ళు కేజీ 60 రూపాయలు చొప్పున అమ్ముతారు. వీళ్ళ జీవన విధానం అంతా కూడా అటవీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ కొద్దిపాటి డబ్బుతో వాళ్ళు వాళ్ళ యొక్క గృహాలని పోషించుకుంటూ ఉంటారన్నమాట. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు చూస్తున్నాం కదా, ఇది విప్పగింజ, పనస గింజలాగా ఉంటుంది. వాళ్ళెంతో ప్రయాసపడి చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా కూర్చొని రాళ్లతో కొట్టి వాటిని బద్దలుగా చేస్తూ ఉన్నారు. చాలా శ్రమ పడితే కానీ వారికి కొద్దిపాటి డబ్బు లభిస్తుంది అనమాట. ఇలాగ ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా గిరిజనులు వీళ్ళ యొక్క పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. కానీ ఆ ఉన్నదంటేనే వాళ్ళు ఎంతో సంతోషంగా హ్యాపీగా అక్కడ జీవిస్తూ ఉన్నారు. నిజంగా ఇక్కడ చూస్తాను, కొంతమంది పిల్లల్ని మేము కలుసుకున్నాం, పెద్దవారిని కలుసుకున్నాం. వారితో కొద్దిసేపు ముచ్చటించాం. వారు మాట్లాడే భాష కోయ భాష మాట్లాడుతున్నాం. ఆ పాప చూడండి, రాయి పెట్టి వాటిని బద్దలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. పెద్ద బండరాయి పెట్టి దాని మీద నుంచొని స్కేటింగ్ చేసినట్టు చేస్తూ ఉంది కదా. రైట్, ఇలాగ వీళ్ళ యొక్క జీవన విధానం ఉంటుంది. మరి ఇలాంటి జాతులు చాలా ఉన్నాయి. వీరందరి కోసం మనం ప్రార్థన చేయాలి. వారి అవసరాలు తీర్చబడాలి. వారికి చదువు,